మాసప్ ట్యాంక్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను సాత్విక, పాలిటెక్నిక్ స్టూడెంట్ ని, సివిల్ థర్డ్ ఇయర్ లో చదువుతున్నాను. ఈ రోజు మేమందరం ఇక్కడ 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము జియో 97 ని క్యాన్సిల్ చేయాలని. జియో 97 లో గవర్నమెంట్ మెన్షన్ చేసిన రూల్స్ ప్రకారం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా అసెట్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటుందని మెన్షన్ చేశారు. పీపీపీ కింద ఉంటుందంట. సో ఇప్పుడు మాకు వచ్చే సర్టిఫికేట్స్ అన్ని గవర్నమెంట్ నుంచి కాకుండా ప్రైవేట్ నుంచి వస్తాయని చెప్తున్నారు. మా సర్టిఫికేట్ వాల్యూ అనేది దాని వల్ల తగ్గుతుంది. వైఎస్ఓ అనేది మా సర్టిఫికేట్స్ మీద రిప్రజెంట్ అవుతుంది. సో దాని వల్ల మాకు ఏమవుతుందంటే బయటకు వెళ్ళినప్పుడు మా రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మా డిప్లొమా అనేది సపరేట్, మాది టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. దాన్ని తీసుకెళ్లి ఐటీఐ లో మిక్స్ చేసి మేము స్కిల్ లేబర్ కిందకి వెళ్తాం. అండ్ ఆల్సో స్కిల్ యూనివర్సిటీలో మిక్స్ చేయడం వల్ల మాకు ఓన్లీ ఫర్ సమ్ పర్టికులర్ స్కిల్స్ అనేటివి వాళ్ళు నేర్పిస్తామని మాకు మెన్షన్ చేసినారు. మేము ఇప్పుడు యాజ్ డిప్లొమా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీ హ్యావ్ రైట్ టు లెర్న్ ఎవ్రీథింగ్. మాకు మల్టిపుల్ టాస్క్, మల్టిపుల్ థింగ్స్ అనేటివి నేర్పిస్తారు మాకు టెక్నికల్ ట్రైనింగ్ లో. మేము అలాంటిది మాకు నచ్చిన జాబ్ చేసుకునే రైట్ మాకుంది. వీళ్ళు తీసుకెళ్లి దాంట్లో స్కిల్ యూనివర్సిటీలో వేసి వాళ్ళకి నచ్చిన జాబ్స్ ఇప్పించి వాళ్ళ కిందనే మమ్మల్ని ఉంచాలనుకోవడం అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం జియోలో ఓన్లీ 2 years వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్లు ఉంటుందని చెప్తున్నారు. ఆఫ్టర్ 2 years ఎవరంటే గ్యారంటీ మా లైఫ్ కి. సో అది మాకు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో మెన్షన్ చేశారు మా గవర్నమెంట్ అసెట్స్ అనేటివి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అనేసి. 2 years తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటిది మొత్తం వాళ్ళు డెమాలిష్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనేసి అందులో మెన్షన్ చేసింది. ఇప్పుడు లేటర్ ఆన్ ప్రైవేట్ వాళ్ళకి లాసెస్ వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అట్లా వాళ్ళు తీసేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా అంటే జాబ్స్ నుంచి. ఆల్స్ మా ఫీజెస్ పెంచవచ్చు, మా ఫీజెస్ తగ్గియచ్చు. ఇప్పుడు అందరు లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంత ఫీజెస్ కట్టుకోలేరు. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీ వెబ్సైట్ లో చూసుకుంటే ఒక్కొక్క కోర్స్ కి 3 months కి 40,000 ఫీజెస్ ఉన్నాయి. 40,000 ఫీజెస్ కి 2,000 అప్లికేషన్ ఉంది. ఎవ్రీ ఇయర్ కి మాకు చదువుకుంటే 3,000 కంటే ఎక్కువ కూడా కాదు. అలాంటిది వాళ్ళు 40,000 3 months కని పెడితే ఎక్కడి నుంచి కట్టుకుంటారు ఫీజెస్? అసలు ఫీజెస్ కట్టుకోలేకనే కదా అందరు ఇంటర్మీడియట్ చేసుకోకుండా డిప్లొమాకి జాయిన్ అయ్యేది. అలాంటిది మీరు ఆ స్కిల్ యూనివర్సిటీలోకి ఎట్లా జాయిన్ చేస్తారు మమ్మల్ని? స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టద్దు. స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ అవసరం. ఇప్పుడు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కి స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్. స్కిల్స్ మీద జాబ్ తీసుకుంటారు. అట్లా స్కిల్స్ మీద ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకి కదా మీరు తీసుకెళ్లాల్సింది. మేము టెక్నికల్ స్టూడెంట్స్, మేము ఆల్రెడీ స్కిల్స్ నేర్చుకుంటున్నాం కదా. మాకు సపరేట్ గా స్కిల్ యూనివర్సిటీ అవసరం లేదు. మా టెక్నికల్ మాకు ఉంచండి, స్కాలర్షిప్స్ పెంచండి. ఇప్పుడు మాకు ఫండ్స్ లేవని చెప్తున్నారు. ఆ ఫండ్స్ కోసం అనేసి మా స్కిల్స్ యూనివర్సిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 600 ఫండ్స్ అనేటివి ఏదో ఐటీఐ తీసుకొచ్చి మా డిప్లొమాలో కలిపండి కదా. అట్లా మా డిప్లొమాలో కలిపినప్పుడు వాళ్ళ నుంచి తీసుకోరండి 600. ఐటీఐ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీస్ గా డిప్లొమాకే కదా వచ్చేవి. సో మీరు తీసుకురండి ఐటీఐ వాళ్ళని ఇళ్ళకి. ఆ 600 crores మాకు తీసుకురండి. 600 crores ఎట్లనైనా గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసినప్పుడు మీరు శాంక్షన్ చేసిన మనీని మాకు యూజ్ చేయండి. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా పెట్టేదానికంటే ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం బెటర్ కదా. 600 crores అయ్యే దాని బదులు మీకు 100 crores అయిపోతుంది. మీరు 2,000 rupees ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇచ్చే బదులు ఫస్ట్ ఇవ్వాల్సిన 10,000 rupees స్కాలర్షిప్స్ ప్రెజెంట్ చేయండి. అసలు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లే. మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వండి. బీటెక్ వాళ్ళకి కూడా ఇప్పుడు రియంబర్స్మెంట్స్ అవ్వక ఫీజెస్ కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి కడతారండి? అందరూ ఒకటేసారి ఫీజెస్ కట్టమంటే రియంబర్స్మెంట్స్ చేయండి. కొత్త కొత్త స్కీములన్నీ తీసుకొచ్చే బదులు ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. జియో 97ను, జియో 97ను వి వాంట్ జియో 97ను. పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో, పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో మాకొద్దు 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 మాకొద్దు. గౌరవనీయులైనటువంటి
శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు, ముఠా జయసింహ గారు, సాత్విక గారు, ధీరజ్ గారు, యతేష్ గారు, రేవంత్ గారు, గిరి జ్ఞాన్దేవ్ గారు, శివాజీ గారు, నయాబ్ గారు, ఇంకా ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, వీరికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కంటే కూడా మీలో ఒకడిగా, ఒక పూర్వ విద్యార్థిగా, ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా మీకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి శక్తిలో కలుపుతున్నా అంటున్నాడు, ఐటీఐలతో కలుపుతున్నా అంటున్నాడు. అసలు ఎందుకు కలిపిండో మీకు అర్థమైందా? అసలు ఏంటి ఆ శక్తి ఏంది, ఆ యూనివర్సిటీ ఏంటి? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు, పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏర్పాటు చేసిందే స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ ఒక 3 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ దాని కాళ్ళ మీద అది నిలబడాలి, పిల్లల దగ్గర ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలి, లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి, కాలేజీ స్వయంగా తనకు తాను యూనివర్సిటీ నడుపుకోవాలన్నది నేను చెప్పట్లా, పిల్లలు చెప్పట్లేదు, స్కిల్ యూనివర్సిటీ చట్టములోనే పొందుపరచబడ్డది, విచ్ ఈజ్ ఎ పీపీపీ మోడల్. ఇలా ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇలా రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్లు ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంతో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను, 100,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పజెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు, ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి, ఈ ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఈ పిల్లలు ఇలా పాలిటెక్నిక్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? స్కిల్ కావాలి, ఉద్యోగము కావాలి. ఈ పిల్లలు మంచి శిక్షణ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలా ఉద్యోగం కావాలి, స్కిల్ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు కావాలి. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతో మంది ఏఈలుగా, డిప్టీలుగా, ఈఈలుగా ఉన్నతమైన స్థానాల్లో గెజిటెడ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సగం మంది ఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివిన వాళ్ళే. ఎంవీఐలుగా, ఎంవీఐలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తున్నారంటే వాళ్ళంతా పాలిటెక్నిక్ విద్యార్థులే. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న ఇంజనీర్లో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే. అంటే పాలిటెక్నిక్ అంటే బ్లూ కాలర్ జాబ్స్ కాదు, పాలిటెక్నిక్ అంటే వైట్ కాలర్ జాబ్ చేసేటువంటి విద్యార్థులు కూడా. ఇవాళ ఈ విద్యార్థులను తీసుకుపోయి నువ్వు ఐటీఐలతో కలపడం అంటే ఇది డిగ్రేడ్ చేయడం అవుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఇది చెలగాటం అవుతుంది. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు రేపు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే మీకు అసలు లాటరల్ ఎంట్రీ ప్రశ్నార్థకం అవుతుంది. ఇవాళ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చదివే అవకాశం ఉండదు. ఇంజనీరింగ్ ఈజ్ గవర్న్ బై ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అప్రూవల్ లేకుండా లాటరల్ ఎంట్రీ అవకాశం ఉంటుందా? పాలిటెక్నిక్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. Engineering is approved by AICTE. That's why you have a lateral entry. By writing ESET exam, you are directly joining the engineering second year. If tomorrow these polytechnics are merged into skill university, these students will not have the lateral entry opportunity. ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఈ పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు కడితే మొత్తం పాలిటెక్నిక్ అయిపోతుంది. 5,000 సంవత్సరానికి ఫీజు కడితే ఇవాళ అద్భుతంగా పాలిటెక్నిక్ పూర్తయితుంది. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో 1 ఇయర్ డిప్లొమాకు 40,000 ఫీజు పెట్టిండ్రు, 3 నెలల కోర్సుకు 30,000 ఫీజు పెట్టిండ్రు. మరి రేపు పాలిటెక్నిక్ లో ఫీజు పెరగదనే గ్యారంటీ ఏంది? అయినా గవర్నమెంట్ లో చదివే పిల్లలు రేపు ప్రైవేట్ లో పోయి చదవాల్సిన అవసరమేంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్లు రేపు పీపీపీ మోడల్లో ఉండే యూనివర్సిటీ కిందికి పోతే ఈ పిల్లలకు భద్రత ఉంటుందా? ఈ విద్యకు భవిష్యత్తు ఉంటుందా? రేపు ఫీజులు పెరగనే గ్యారంటీ ఏమున్నది? స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 3 ఏళ్లు మాత్రమే సహకారం ఇస్తాం, 3 సంవత్సరాల దాకా మాత్రమే మీకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. ఆ తర్వాత మీరే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయండి, వ్యాపారాలు చేయండి, మీరే కాలేజీలు నడుపుకోండి అని స్కిల్ యూనివర్సిటీ చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఈ పాలిటెక్నిక్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో బడ్జెట్ లో నిధులు పెడుతుంది. మీకు మీ లెక్చరర్ల జీతాలకు గాని, పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణకు గాని, ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గాని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిస్తే ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ పిల్లలకు భవిష్యత్తు భద్రత ఉంటుందా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులను గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం.
రేవంత్ రెడ్డి జెన్జీని తక్కువ అంచనా ఏకు. నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరియట్లు అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, మంచి మాట కొద్దీ జీవో 97 రద్దు చేయి. నువ్వు కమిటీ వేసినా ఎవరి కోసం కావాలి? డ్రామాలేంది? నీ కమిటీ డ్రామాలేంది? నీ కమిటీలో నిజాయితీ ఉందా? నీ కమిటీ ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ అది. ఈ పిల్లలు చేసే పోరాటం మీద నీళ్లు చల్లే దొంగ కమిటీ ఈ కమిటీ. అసలు కమిటీ ఎందుకు? మాకు జీవో 97 వద్దు, అంతేనా కాదా? పాలిటెక్నిక్ విద్యను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఎస్బిటిటి అండర్లోనే నడపాలని 1,00,000 మంది విద్యార్థులు కోరుతున్న మాట ఈ మాట. మాకు తెలంగాణ ప్రభుత్వం కింద ఉంటేనే భవిష్యత్తు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కింద చదివితే ఇక్కడ స్కిల్ వస్తుంది, ఉద్యోగము వస్తుంది. ఉద్యోగము వస్తుంది, ఉన్నత విద్యా అవకాశాలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ కూడా మనం జేఎన్టీయూలో ఇంకా కొన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నది. ఇలాంటి మా భవిష్యత్తును చెడగొట్టద్దు. ఇవాళ నువ్వు భూములు అమ్ముకోవాలో భూములు కుదబెట్టాలంటే మా పాలిటెక్నిక్ కాలేజీలే దొరికినాయా? ఇప్పటికే మస్తుగా అమ్ముకుంటున్నావు కదా. హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకున్నావు, టీజీఐసి భూములు అమ్ముకున్నావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టినావు, ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేసినావు. అరే ఈ కాలేజీల మీద ఎందుకు పడుతున్నావు రేవంత్ రెడ్డి? సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు గుంజిండు, ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు గుంచుతాను ట్రై చేసిండు. ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాలు గుంజిండు. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ల మీద పడ్డది ఆయన కన్ను. ఈ భూములు కూడా గుంజుకోవాలి, ఈ ఆస్తులు కూడా అమ్ముకోవాలని మనను స్కిల్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ కిందికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ప్రైవేట్ కిందికి నెడుతున్నావు? ఈ పాలిటెక్నిక్ విద్యతో ఎందుకు చెలగాటమాడుతున్నావు అన్నదే ఈ రోజు ఈ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, బేషరతుగా జీవో 97 రద్దు చేయి. కమిటీలొద్దు, కాలయాపన వద్దు. ఈ దొంగ కమిటీలతో మాకు ఉపయోగం లేదు. కమిటీ దేనికోసం చర్చ? ఈ పిల్లలు స్కిల్ యూనివర్సిటీకి పోవాలంటే చర్చ. అసలు పోదలుచుకోలేదు. వీ వాంట్ టు కంటిన్యూ అండర్ ఎస్బిటిటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. We want to continue under the government of Telangana. We doesn't want to go to a private university. ఈ పిల్లలు ఎవరు కూడా ఇష్టపడతలేరు, ఈ పిల్లలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈ పిల్లల భవిష్యత్ దెబ్బతింటారు. రేపు ఫీజులు పెంచుతారు మీరు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఆ యూనివర్సిటీకి ఇవ్వదు. ఆ యూనివర్సిటీలో ఒక నిబంధన ఉన్నది, ప్రైవేట్ పార్ట్నర్లు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఉన్న ఇండస్ట్రియలిస్టులు రేపు వెళ్ళిపోవచ్చు, యూనివర్సిటీ ఆగం కావచ్చు. కానీ ఈ పిల్లల భవిష్యత్ ఏం కావాలి? ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఇటువంటి ప్రయత్నమే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కూడా ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం పాలిటెక్నిక్ తీసుకుపోయి ఐటీఐలతో కలిపింది. అక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీతో కలిపారు, ఫెయిల్ అయిపోయింది. ఢిల్లీలో పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిపోయి అక్కడ ప్రభుత్వం ఆగమైపోయినటువంటి పరిస్థితి.
మన పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసినారు. ఫెయిల్ అయిపోయింది. ఎస్బిటిటి రక్షణ రాలేదు, ఏఐసిటి అనుమతి రాలేదు, పిల్లలందరూ తిరగబడ్డారు, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు తెలుసుకొని నాలుక ఖర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్లన్నింటినీ తెచ్చి మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ లో కలిపింది, స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు తెచ్చింది. ఢిల్లీలో ఫెయిల్, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్. మరి ఫెయిల్ అయిన ఈ విధానాన్ని తెలంగాణలో ఎందుకు తెస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీలో ఫెయిల్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినప్పుడు నువ్వు కూడా బుద్ధితో పనిచేయాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటావా? ఒక ముఖ్యమంత్రిగా ఈ పిల్లలకు ఇవాళ ఎందుకు ఈ రకంగా ద్రోహం చేస్తా ఉన్నావు? పాప బాగా మాట్లాడింది. రేవంత్ రెడ్డి మా ఫీజు రియంబర్స్మెంట్ శాతనైతే లేదు, రేపు స్కిల్ యూనివర్సిటీలో మాకు రక్షణ ఎక్కడిది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా అసెంబ్లీలో పాస్ అయిన బడ్జెట్ ప్రకారంగా విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కు. ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా 3 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీరు వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మన ఫీజు ఎంత? 5,000, మీకు ఇచ్చేదే 3-4 వేలు. గా ఫీజు రియంబర్స్మెంట్ శాతగాని రేవంత్ రెడ్డి మన భవిష్యత్తుకు భద్రత ఇస్తాడా? మన భవిష్యత్తుకు రక్షణ ఉంటదా? అందువల్ల పిల్లలారా ధైర్యంగా పోరాడండి. జెన్ జీ సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసి రావాలి.